నువ్వు ఈ వీడియో చూస్తున్నావా? కంగ్రాచులేషన్స్. నీకు ఆల్రెడీ తెలుసు నీ రిలేషన్షిప్ పర్ఫెక్ట్ కాదని. కానీ నిజం ఏంటో తెలుసా? నీకు నిజం తెలిసినా నువ్వు యాక్సెప్ట్ చేయడానికి మాత్రం సిద్ధంగా లేవు. వదిలేలేవు. కలిసి ఉన్నా సంతోషంగా లేవు. మధ్యలో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని నువ్వు సెల్ఫ్ మోటివేషన్ స్పీచెస్ కూడా ఇస్తావు. ఈ వీడియో మోటివేషన్ కాదు. ఇది నీకు ఆల్రెడీ తెలిసిన నిజాన్ని నువ్వు ఎదుర్కొనే డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేసే ఒక వేదిక మాత్రమే. నువ్వు ఈ వీడియో స్కిప్ చేస్తావా లేక ఫుల్గా చూస్తావా నీ విష్. కానీ నేను ఒక్కటి మాత్రం నిజం చెప్తాను. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి నీ రిలేషన్షిప్ మీద నీకు ఖచ్చితంగా క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. ప్రతి స్టోరీ ఒక ఫీలింగ్ కాదు, ఒక నిజం. ఇది నీ స్టోరీ కూడా కావచ్చు. ఈ వీడియో నిన్ను తాకిందా అయితే నువ్వు ఒక్కడివి కాదు. మన ఫీలింగ్స్ అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు ఈ సొసైటీలో. కానీ ఈ ఛానల్లో నీ స్టోరీ కూడా ఉంటుందేమో. ఇక్కడ ప్రతి వీడియో ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, నీ జీవితంలో ఏదో ఒక మార్చడానికి, ఒక సిచ్యువేషన్ కానీ ఒక రిలేషన్షిప్ని మార్చడానికి అందుకు ఏర్పడే జర్నీతో నాతో ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వు. ఈ జర్నీలో నువ్వు చాలా నేర్చుకుంటావు. నీ ఒక్క సబ్స్క్రైబ్ ఒక ఛానల్కి కాదు, ఫీలింగ్కి సపోర్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయి. ఎందుకంటే ఇది నీ స్టోరీ కావచ్చు లేదా ఇంకొక స్టోరీ కూడా కావచ్చు. ఇది ఒక ప్రేమ కథ కాదు, ఒక మనిషి తనని తాను మెల్లిగా కోల్పోతున్న కథ. మొదట్లో అది ప్రేమలా అనిపిస్తుంది, ఎంతో కేర్, ఎంతో అటాచ్మెంట్. కానీ కాలం గడిచే కొద్దీ అది అటాచ్మెంట్ కంట్రోల్ అవుతుంది. అదే వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారని నమ్ముతున్నావు. నువ్వు నీ ఫీలింగ్ని డౌట్ చేయడం మొదలు పెడతావు. నీ మాటలకు వాల్యూ తగ్గుతుంది. నీ డెసిషన్స్కి నీ హ్యాపీనెస్ స్లోగా ఫేడ్ అవుట్ అవుతాయి. ఒకరోజు నువ్వు అద్దంలో చూసుకునేటప్పుడు ఇది నేనేనా అనిపిస్తుంది. ఈ కథలో హార్ట్ బ్రేక్ ఒకసారిగా రాదు, రోజు చిన్న చిన్నగా జరుగుతూ ఉంటుంది. రెస్పెక్ట్ లేకుండా ఉన్న లవ్ కాదనే రియలైజేషన్ నెమ్మదిగా వస్తుంది. చివరికి ఒక నిజం ఎదురుపడుతుంది. నువ్వు ప్రేమలో ఉన్నావా లేక నువ్వు ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో నువ్వు కోల్పోతున్నావా అని. ఇది ఎస్కేప్ గురించి కథ కాదు, నిన్ను నువ్వే మళ్ళీ కనుగొనే ప్రయాణంలో మొదలయ్యే జర్నీ. ఈ 9 పార్ట్స్లో నీ రిలేషన్షిప్ ఎలా స్లో డిస్ట్రాయ్ చేస్తుంది అని చూస్తావు. చివరికి ఒక నిజం మాత్రం మిగులుతుంది, నువ్వు ప్రేమలో లేవు, నువ్వు నిన్నే కోల్పోతున్నావని. లెట్స్ స్టార్ట్ ద వీడియో. పార్ట్ 1, కన్ఫ్యూజన్ ప్లస్ హోప్. నువ్వు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటావు లవ్లోని, కానీ కంప్లీట్గా కాదు. ఎందుకంటే కొన్ని మూమెంట్స్ వాళ్ళు నిజంగా లవ్ చూపిస్తారు, అదే ప్రాబ్లం. వాళ్ళు ఆల్వేస్ బ్యాడ్ అయితే నువ్వు ఇప్పటికే లీవ్ అయిపోయి ఉండొచ్చు, వాళ్ళతో బ్రేకప్ చెప్పేసి ఉండొచ్చు. కానీ వాళ్ళు మధ్య మధ్యలో హోప్ ఇస్తారు, అదే హోప్ నేను ట్రాప్ చేస్తుంది. నువ్వు అంట వాళ్ళు ఇలా కాదు, వాళ్ళు చేంజ్ అవుతారు. కానీ డీప్లో నీకు ఆల్రెడీ తెలుసు ఇది లవ్వా లేక డైలీ ఎమోషనల్ టార్చరా అని. ఒకరోజు వాళ్ళు చాలా కేరింగ్గా ఉంటారు, నువ్వే నా వరల్డ్ అంటారు. మరొక రోజు కంప్లీట్గా డిసప్పియర్ అయిపోతారు ఆ వరల్డ్ నుంచి. నువ్వు మీన్ వైల్ ఎక్స్క్యూజ్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తూ ఉంటావు. బిజీ అయి ఉంటారు, నేను ఓవర్ థింకింగ్ చేస్తున్నానేమో, వాళ్ళు ఇలా ఇంటెన్షనల్లీ చెయ్యరేమో, వాళ్ళు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారేమో. ఇలా నీ ఇమాజినేషన్కు అవార్డు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ట్రూత్ సింపుల్, ప్రేమ కన్ఫ్యూజింగ్గా మాత్రం ఉండదు, కానీ నువ్వు ఉన్నది మాత్రం కన్ఫ్యూజన్లో మాత్రమే. పార్ట్ 2, హౌ ఇట్ స్టార్టెడ్. మొదట్లో ఎలా ఉందో నీకు గుర్తుందా? గుడ్ మార్నింగ్ టెక్స్ట్, లేట్ నైట్ కాల్స్, నువ్వు తిన్నావా టైప్ కన్సర్న్తో నువ్వు ఇలా మాట్లాడుతూ ఉండేవారు. నువ్వు అనుకున్నావు ఇదే నా లైఫ్ పార్ట్నర్ అని. కానీ నిజం ఏమిటంటే వాళ్ళు కాన్స్టెన్సీ చూపలేరు. స్టార్టింగ్లో ఉన్న అటెన్షన్ ఓవర్ డోస్ ఇచ్చారు, నువ్వు వాళ్ళని ప్రేమించలేదు. వాళ్ళు ఇచ్చిన ఫీలింగ్కి ఎడిక్ట్ అయ్యావు. డిఫరెన్స్ చిన్నదే, డ్యామేజ్ మాత్రం చాలా పెద్దది. పార్ట్ 3, చేంజ్ ఆర్ రివీల్. నువ్వు ఇంకా బిలీవ్ చేస్తున్నావు వాళ్ళు మారిపోయారు కాదు, వాళ్ళు కంఫర్టబుల్ అయ్యారని. నువ్వు లీవ్ అవ్వవు అని వాళ్ళు కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకే ఎఫెక్ట్ ఎందుకు పెట్టాలి? రిప్లై లేట్, రెస్పెక్ట్ లెస్, కేర్ ఆప్షనల్. నువ్వు మీన్ వైల్ ఇంకా ఎక్కడో ప్రేమ చూపిస్తున్నావు, ఎందుకంటే నువ్వు రిలేషన్షిప్ని సేవ్ చేయాలని చూస్తున్నావు. వాళ్ళు మాత్రం కంట్రోల్ మెయింటైన్ చేయాలని చూస్తున్నారు. 4th, టాక్సిక్ ప్యాటర్న్. ఇప్పుడు ఈ ప్యాటర్న్ వల్ల వాళ్ళు చాలా హర్ట్ చేస్తారు నిన్నైతే. తర్వాత సారీ అంటారు, నువ్వు ఫర్గివ్ చేస్తావు, హోప్ పెరుగుతుంది, మళ్ళీ వాళ్ళు నిన్ను హర్ట్ చేస్తారు. రిపీట్. ఇది రిలేషన్షిప్ కాదు, ఇది ఒక లూప్లా అనమాట. హర్ట్, సారీ, హోప్, హర్ట్. నువ్వు అంటావు వాళ్ళు చేంజ్ అవుతారని, అవును, అదే డైలాగ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. పార్ట్ 5, ఎమోషనల్ డిపెండెన్సీ. ఇప్పుడు అన్కంఫర్టబుల్ ట్రూత్, నిజం గురించి మాట్లాడుకుందాం. నువ్వు వాళ్ళని ప్రేమించడం లేదు. ఎస్, నిజమే, నువ్వు ఎప్పటికీ ఎవరిని కూడా ప్రేమించలేవు. ఎందుకంటే లవ్ అనేది మనం ఎక్స్ప్రెస్ చేసే అంత గొప్ప ఫీలింగ్ కాదు. వాళ్ళతో ఉన్నప్పుడు నువ్వు స్పెషల్ అనిపించేది కాదు, అదే ఫీలింగ్కి ఎడిక్ట్ అయ్యావు. అందుకే వాళ్ళు లేకపోతే నువ్వు ఎంటీగా ఫీల్ అవుతున్నావు. కానీ నిజం, నువ్వు ఒక ఎంటీ కాదు, నువ్వు ఒక
డిపెండెన్సీలో బిల్డ్ అవుతున్నాం అనమాట. వాళ్ళ ఫీలింగ్స్తోని వాళ్ళతో ఉన్న సమయాన్ని డిపెండ్ అయ్యి ఆ రిలేషన్షిప్నే లవ్ అని ఫీల్ అవుతున్నాం. పార్ట్ 6 సెల్ఫ్ రియలైజేషన్. సింపుల్ క్వశ్చన్, నువ్వు హ్యాపీగా ఉన్నావా? సమ్ టైమ్స్ హ్యాపీ అంటే ఆల్రెడీ ఆన్సర్ నో. అయితే ఇంకా ఎందుకు స్టే అవుతున్నావు? భయమా? వాళ్ళు లేకపోతే నేను ఒంటరిగా అయిపోతానని? రియాలిటీ ఇప్పుడు కూడా నువ్వు ఒంటరిగానే ఉన్నావు, కానీ ఎమోషనల్ డ్యామేజ్తో కాదు, రాంగ్ పర్సన్తో ఉండవు. లోన్లీనెస్కి సొల్యూషన్ కాదు, లోన్లీనెస్కి పర్మనెంట్ చేస్తుంది. పార్ట్ 7 ట్రూత్ అబౌట్ లవ్. ప్రేమ అంటే పీస్, రెస్పెక్ట్, కాన్స్టెన్సీ. ప్రేమ నిన్ను డౌట్లో పెట్టదు, ప్రేమ నిన్ను యాంగ్జైటీలో ఉంచదు. ప్రేమ సింపుల్, నువ్వు అనేది కాంప్లికేటెడ్. అది లవ్ కాదు, అది అటాచ్మెంట్ ప్లస్ కన్ఫ్యూజన్. పార్ట్ 8 రియలైజేషన్. ఒక సింపుల్ క్వశ్చన్, వాళ్ళు నీ లైఫ్లోనేమొచ్చి హ్యాపీనెస్ ఇస్తున్నారా లేక యాంగ్జైటీయా? నీ ఆన్సర్లోనే డెసిషన్ ఉంది. లవ్ని హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి, కానీ కాంప్లికేట్ చేసే విధంగా కాదు. పార్ట్ 9 డెసిషన్. ఇప్పుడు చాయిస్ నీడే. స్టే చేసి వాళ్ళతో స్లోగా బ్రేక్ అవుతావా లేక వాళ్ళని వదిలేసి స్లోగా హీల్ అవుతావా? పెయిన్ రెండు సైడ్స్లోనే ఉంటుంది. ఒకటి నిన్ను డిస్ట్రాయ్ చేస్తుంది, మరొకటి నిన్ను రీబిల్డ్ చేస్తుంది. ఇక నీ ఇష్టం, ఏ వైపు వెళ్ళాలి అనుకుంటున్నావో, ఏ సైడ్ ఉండాలనుకుంటున్నావో. నువ్వు ఏ చూజ్ చేసుకున్నా సరే నీ లైఫ్ గురించి ఆలోచించి ఒకసారి డెసిషన్ తీసుకో. కొన్ని రిలేషన్షిప్స్ మనతో లైఫ్ లాంగ్ ఉండడానికి రావు. కొన్ని నీ స్టాండర్డ్స్ని పెంచడానికి వస్తే, మరి కొన్నిటి పర్పస్ సింపుల్, నీకు అలా ఉండకూడదు అని నేర్పించడానికి వస్తాయి. ఇప్పుడు వీడియో క్లోజ్ చేసేద్దాం, కానీ నీ స్టోరీ ఇక్కట్టు క్లోజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నావో, కన్ఫ్యూజన్లోనా, బాధలోనా లేక డెసిషన్లోనా, ఆ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో, నిన్ను హర్ట్ చేసే చోట నువ్వు స్టే అవ్వాల్సిన అవసరం లేదు. లవ్ అనేది ప్రూవ్ చేయాల్సిన థింగ్ కాదు, బెగ్ చేయాల్సిన థింగ్ అంతగానే కాదు. వాళ్ళు టార్చర్ చేస్తున్నా సరే సహించవలసిన థింగ్ అయితే అస్సలే లేదు. అది ప్రేమ కూడా కాదు. నువ్వు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా, ఎంత అడ్జస్ట్ అయినా, ఎంత వెయిట్ చేసినా రాంగ్ పర్సన్ రైట్ అవ్వడు. ఒకరోజు నువ్వు ఈ ఫేజ్ నుంచి వెనక్కి తిరిగి చూసుకుంటే నీ లైఫ్లో ఏముంది అంటే, ఇంత టార్చర్ ఎందుకు చేశాను, ఇంత టార్చర్ ఎందుకు సహించాను అని రోజు రాకముందే ఆన్సర్ తెలుసుకో. నీ హ్యాపీనెస్, నీ రెస్పాన్సిబిలిటీ, నీ లైఫ్, నీ డెసిషన్. ఈ వీడియో నీకు ఏదైనా రియలైజ్ చేయించింది అంటే అది ఇగ్నోర్ చేయొద్దు. కొన్ని డెసిషన్స్ లేట్గా తీసుకుంటే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. అందుకే భయంతో కాదు, క్లారిటీతో డిసైడ్ అవ్వు. ఇక్కట్టు ఈ వీడియో ముగుస్తుంది, కానీ గుర్తుంచుకో, నువ్వు బ్రోకెన్ కాదు, నీకు బ్రేకప్ అవ్వలేదు. నువ్వు నిజం అర్థం చేసుకునే స్టేజ్కి వచ్చావు. అది ఎండ్ కాదు, అది స్టార్ట్ మాత్రమే. ఇలాంటి రియల్ స్టోరీస్, రా ట్రూత్ని, నీ లైఫ్లో యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ని ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వు. ఇది ఒక ఛానల్ కాదు, ఇది ఒక స్పేస్, నీ ఫీలింగ్స్ని అర్థం చేసుకునే ప్లేస్. ఇక్కడ ఈ వీడియో నీకు కనెక్ట్ అయ్యిందంటే లైక్ చేయి, ఎందుకంటే ఇది రీచ్ అవ్వాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉండొచ్చు. నీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఇదే సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళకి షేర్ చేయి. ఒక వీడియో ఒక లైఫ్లో డిఫరెన్స్ని తీసుకురావచ్చు. మరి కామెంట్స్లో చెప్పు, నువ్వు నిజంగా వాళ్ళతో ఇలాంటి సిచ్యువేషన్లో కలిసి ఉంటావా లేక బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతావా? ఇక్కడితో ముగిద్దాం, మళ్ళీ కలుద్దాం మరొక స్టోరీతో కాదు, మరొక నిజంతో, మరొక రియలైజేషన్తో. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.